ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని జందాపూర్ బైపాస్ పక్కన గల హనుమాన్ ఆలయం వద్ద హిందూ సంఘాలు ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువకులు ధార్మిక సంఘాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 30 సంవత్సరాలుగా హనుమాన్ టెంపుల్ ఉందని, అభివృద్ధి పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దానిని వేరే చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని హిందువులు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సాగుతున్న ఈ చర్యను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. లాభాదేవీల కోసం గుడిని అక్కడికి తరలిస్తున్నారు. ఇప్పుడు మనం నాకు తెలిసిన మటుకు ఈ గుడి నా తెలిసినప్పటి నుంచి ఒక 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఈ గుడిని. ఇప్పుడు వచ్చేసి ఈ గుడిని ఏంటంటే కొందరు రియల్ ఎస్టేటర్లు వాళ్ళ అర్థం కోసము మేము గుడిని డెవలప్ చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి తరలించి ఇంకో చోట కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి గుడిని డెవలప్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అదే మరి హిందూ మతస్థులు అంటే అంత చులకన అయిపోయిందా, ఎవరు అని చెప్పి గుడిని ఇక్కడికి వెళ్ళి తరలించేసి ఎవరు చూడరని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? అంటే వాళ్ళ అవసరాల కోసం డెవలప్ కోసము ఈ గుడిని ఇక్కడ నుంచి తరలించి ఇంకో చోట కట్టాలని చూస్తున్నారు. ఈ గుడి వచ్చేసి మేము చూసిన విధానం 50 సంవత్సరాల నుంచి మేము అంటే మాకు తెలిసిన ఒక ఇది మా ఊహ తెలిసినప్పటి నుంచి గుడి మేము చూస్తున్నాం. ఇంతకుముందు ఒక 4 వేలు అయినప్పుడు వాళ్ళే గుడి కట్టిస్తా అంటే కూడా కొద్దిగా అప్పుడు ఇట్లా వివాదాలు చేసి గుడిని కనియలేదు. మరి హిందువులు అంటే ఇంత ఇది అయిపోయిందా? ఒక వాళ్ళ స్వార్థం కోసం లేఅవుట్ కోసం గుడిని ఇక్కడ నుంచి తరలించి ఇంకో చోట కట్టించి